హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ అయితే 2 ఆలుగడ్డలు తీసుకొని పొయ్యి మీద పెట్టేసేయండి వాటర్ పోసి. ఇది మాత్రం ఫస్ట్ చేసేసేయండి, ఎందుకు ఏమి అని అడగద్దు, ముందుకు పోయే కొద్దీ చెప్తానమాట. ఆ తర్వాత 2 ఎగ్గులు తీసుకొని దానిని పలక్కొట్టుకొని ఒక సైడ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇంకా రెసిపీ ఎందుకు చెప్పలేదు కదా, నేను అలా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్నీ చెక్ చేస్తానా జనరల్గా. అంటే మనం ఏం పని పట్టలేని వాళ్ళు ఖాళీ ఉండేవాళ్ళం కాబట్టి సో చెక్ చేస్తా అంటే ఒక రెసిపీ కనిపించింది బ్రెడ్తో అనమాట. మొత్తం ఆనియన్స్, ఆలు అట్లా బాగా ఉడకబెట్టి దాన్ని ఇట్లా చేసి ఫ్రై లాగా బ్రెడ్ మధ్యలో పెట్టి గుడ్డుతో కలిపి లైక్ తవా ప్యాన్ పైన కాలుస్తారు. అంటే డీప్ ఫ్రై కాదు, జస్ట్ ఫ్రై అనమాట. చూసిన వెంటనే నాకు నచ్చేసిందా, చేసేద్దాము అని వెంటనే చేసేస్తాను అనమాట. ఇందులోకైతే ఇవి ఇంగ్రీడియంట్స్: చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమోటా అయితే వాళ్ళు వేయలేదు. బట్ నాకు టమోటా పిచ్చిదాన్ని, అంటే నాకు ఎందుకో టమోటా అంటే ఒక ఎమోషన్ అనమాట. సో అందుకే వేసుకున్నాను. మీరు స్కిప్ చేసేసేయండి. అండ్ ఇది ప్రాసెస్ అనమాట. ఫస్ట్ అయితే కొన్ని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత టమాటా వేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ ఫ్రై అయిపోతే బాగుంటుంది, లేదంటే తినేటప్పుడు బాగుండదని ఫస్ట్ వేసేసుకుంటాను. మంచిగా ఫ్రై అయిపోతే కనిపించదు అని. ఇవి అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నిలువుగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ వేసుకోవాలా. అంటే మీరు గమనిస్తున్నారా, ఫస్ట్ అయితే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఎందుకంటే కొంచెం స్టఫ్ కోసం అది. ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న ఆలు పొటాటోలు వేసేసుకోవాలన్నమాట, మనకి ఎన్ని కావాలో అన్నీ. ఆ తర్వాత కొన్ని ఆనియన్స్, నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్. ఆ తర్వాత కారం ఏమి వేసుకొని అవసరం లేదు, లైట్గా పసుపు, కొంచెం మిరియాల పొడి. బట్ నేను స్పైసెస్ అంటే ఎక్కువ ఇష్టపడతా కాబట్టి పర్సనలీ లిటిల్ బిట్ వేసుకున్నా, మీరు కావాలంటే స్కిప్ చేసేసేయండి. ఇదంతా ఫ్రై అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత సింపుల్. టేస్ట్ మాత్రం భలే ఉండింది, టేస్ట్ చేసినాను. జస్ట్ అట్లా ఫేస్బుక్లో చూసేటప్పుడు చూసి అంటే టెంప్ట్ అయిపోయి చేస్తాను అనమాట సడన్గా. సో అయినా కూడా సడన్గా చేసినా బాగా వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి ఇట్లా చేసుకోండి, ఎప్పుడు ఇడ్లీ, ఉప్మా, చపాతీ, పూరి ఇవన్నీ కాకుండా. అండ్ మిమ్మల్ని ఒకటి అడుగుతా, కామెంట్ చేయండి, మీకు ఇట్లా ఫారెన్ బ్రేక్ఫాస్ట్లు ఇష్టమా, నార్మల్ మన లోకల్ బ్రేక్ఫాస్ట్లు ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. అంటే నాకైతే మనవే ఇష్టం అనమాట దీనికన్నా. మా మమ్మీ ఉప్మా కూడా ఒక అద్భుతం లాగా చేస్తుంది. మా మమ్మీ చేసే ఉప్మా తిన్నారంటే, ఉప్మా అంటే కోపమే రాదు, చిరాకే రాదు, అంత బాగుంటుంది. బట్ అన్నిటికన్నా ఆల్ టైమ్ ఫేవరెట్ పూరి. నా చిన్నప్పటి నుంచి నాకు పూరి అంటే పిచ్చి కాబట్టి అదే ఫస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఏదైనా అనమాట. సో అట్లా అమ్మ, పూరి, ఇంకోటి ఏంది కాకరకాయ, ఇవేవి నాకు ఎప్పటికీ బోర్ కొట్టవన్నమాట. ఏదో చెప్పాలనుకున్నా ఏదో చెప్పినానులే సోది. ప్లీజ్ అప్పుడప్పుడు ఇట్లాంటివి భరించండి నా నుంచి. అట్లా భరిస్తా అన్నందుకు థ్యాంక్స్. అండ్ ఇంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్. ఇకపై సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ప్లీజ్ కొంచెం తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేలాగా చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అడగల కదండి, అందుకే అడుగుతాను, విసుక్కోకుండా కొంచెం చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కూడా చూడండి. ఎప్పుడన్నా మీకు చిరాకు వచ్చి నిద్ర రాకపోతే నా వీడియోస్ పెట్టి నిద్రపోండి. మరీ ఇంత ఓవర్ యాక్షన్ చేసి అడుగుతానా, ప్లీజ్ ఏమనుకోద్దండి. అండ్ చూస్తున్నారు కదా అంతా ఫ్రై అయిపోయిందనమాట. ఇట్లంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీసేసి నెక్స్ట్ ఇంకా బ్రెడ్లో మంచిగా స్టఫ్ చేసేసి దాన్ని గుడ్డుతో అంతా చేసేసి ఇంకా పెట్టేసుకోవడమే. అండ్ ఫైనలీ నేను మర్చిపోయిన కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలన్నమాట. మీకు వద్దు ఇదంతా చిరాకు వస్తుంది అంటే వేసుకోవద్దండి, స్కిప్ చేసేసేయండి. అండ్ నేను ఎగ్లో కూడా కొంచెం మిరియాల పొడి వేసుకున్నా పైన, అంటే మనము ఎంతైనా రాయలసీమ వాళ్ళం, మనకు కారం తగలల్లా, అందుకని వేసుకున్నాను అనమాట. సో ఇంకా దీంట్లో అంతా ప్రొసీజర్ చూసి మంచిగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవడమే అనమాట.
ఇంకేంటి మరి సమ్మర్ హాలిడేస్ కదా, ఎక్కడికి వెళ్ళలేదా ట్రిప్స్కి, అమ్మమ్మల ఊరికి అట్లంతా? చిన్నప్పుడైతే బాగా పోయేవాళ్ళం, ఇంక ఇప్పుడేం లేదు. నేనైతే లాంగ్వేజెస్ నేర్చుకుందాం అనుకుంటానా, సడన్గా ఇంత చేంజ్ అయింది అని అనుకోద్దండి. నేను ఎప్పుడో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు 30 days హిందీ బుక్ తీసుకున్నాను. ఇంతవరకు నాకు కనీసం అలుగుని రావు. ఆ బుక్ అయితే తుక్కు అయిపోయింది, చినిగిపోయింది. రాసిన ఎంత చేసినా కూడా రాలేదు. ఆ తర్వాతే తెలిసింది మనం ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే బుక్లో కాదు మనుషులతో మాట్లాడి అని. బట్ సో లైట్ తీసుకున్నానా, కానీ సడన్గా ఎందుకో ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది. అందుకే ఆ హిందీ బుక్ని తీసి మళ్ళీ చదవడం మొదలుపెట్టిన. ఎట్లయినా హిందీ నేర్చుకోవాలా. మోదీ చెప్పే ప్రతి మాట, ప్రతి మీటింగు నా అంతకు నేనే అర్థం చేసుకోవాలా, దాన్ని మళ్ళీ ట్రాన్స్లేషన్ చేసుకొని కాదు అని అనుకున్నా. ఊరికి ఫన్నీగా చెప్పిన. బట్ నాకు ఇంకొక లాంగ్వేజ్ కూడా అంటే ఇంట్రెస్ట్, అది తమిళ్ అనమాట. ఎందుకో నాకు తమిళ్కి ఏదో ఒక సంథింగ్ అభినవ భావ సంబంధం అనిపిస్తుంది. అదంతా అంత లేదు. తమిళ్ సినిమాలు బాగుంటాయి, సినిమాల కన్నా సాంగ్స్ ఇంకా బాగుంటాయి. సో అవన్నీ మీనింగ్తో సహా మనకు అర్థం కావాలంటే తమిళ్ లాంగ్వేజ్ వచ్చిండల్లా. అందుకే నాకు తమిళ్ నేర్చుకోవాలనిపిస్తుంది. సో నేనైతే ఈ 30 daysలో తమిళ్, హిందీ 2 నేర్చుకుందాం అనుకుంటున్నా. రోజు ఒక 1 hour. ఆల్రెడీ స్పాటిఫైలో తమిళ్ సాంగ్స్ వినడం కూడా నేర్చుకుంటున్నా అనమాట. సో మీకు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే ఇంట్రెస్ట్, ఏ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు నేర్చుకోవాలంటే ఏది నేర్చుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ చూస్తున్నారు కదా, బ్రెడ్ని ఇట్లా మంచిగా ఎగ్లో ముంచి లోపల స్టఫ్ చేసి మంచిగా ప్యాన్ పైన కాల్చుకోవాలన్నమాట. నాకు సరిగా చేయడానికి రాలేదు, ఎందుకంటే ఇది ప్లాన్ చేసుకొని చేసిన రెసిపీ ఏం కాదు. లైక్ అట్లా ఒక 10 minutes ముందు ఫేస్బుక్లో చూసి సడన్గా ఇంకా ముందు చేసేద్దాము అని. యాక్చువల్లీ మా మమ్మీ బ్రేక్ఫాస్ట్కి దోశ చేసింది. అయినా నేను అది తినకోకుండా లేదు నేను ఒకటి చూసిన బ్రేక్ఫాస్ట్ ఫేస్బుక్లో, అది చేసి చూపిస్తా అని సడన్గా చేయడం వల్ల అంత పర్ఫెక్ట్గా రాలేదు, కానీ బట్ ఆల్మోస్ట్ 80% వచ్చినట్టే అనమాట. బట్ టేస్ట్ మాత్రం 100% వచ్చింది. అంటే వీడియోలో చూసి ఎట్లా చెప్తావు అంటే చెప్తాం అంతే, కొన్ని జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫైనలీ బ్రెడ్ అయితే కాలిపోయింది, చూస్తున్నారు కదా బాగా రెడ్గా. సో ఇట్లా కాల్చుకొని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని, మీకు కావాలంటే టొమాటో కెచప్తో, లేదంటే మైనస్తో, లేకపోతే ఉత్తిదే కానీ తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, కడుపు నిండుకు కూడా ఉంటుంది. అండ్ ఎగ్ హెల్త్కి మంచిది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల. సో ఈ వీడియోకి అయితే ఇంతే. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంత టెంప్టింగ్ బ్రేక్ఫాస్ట్, ఇంత కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ పెడితే చిన్నపిల్లలు అండ్ బోరింగ్గా తినేవాళ్ళు కూడా చాలా బాగుందని చెప్తారు. సో ఈ వీడియోని మంచిగా చూసి ఇంట్లో ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో. సో ఈ వీడియోకి అయితే ఇంతే. చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.